సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు నెలకొంటాయి. ఇప్పుడు ఆ అంచనాల్ని రెట్టింపు చేస్తూ ఎస్ఎస్ఎంబి 29 నుంచి తాజాగా ఓ మాస్ అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే ఓ బోట్లో 3000 మందితో భారీ యాక్షన్ సీన్ షూట్ చేయబోతున్నారట. అది కూడా జక్కన్న స్టైల్లో. దీంతో ఈ లేటెస్ట్ అప్డేట్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఇప్పటికే ఒడిశాలో మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రాజమౌళి టీం ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం ఫుల్ గా రెడీ అవుతుంది. ఇక ఈ రెండో షెడ్యూల్లో ఓ బోట్ యాక్షన్ సీన్ లో భాగంగా మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కూడా పాల్గొంటారని టాక్. అంతేకాదు దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటారట. ఈ మేరకు హైదరాబాద్ లో భారీగా సెట్స్ కూడా వేస్తున్నారు. పైగా ఈ సీన్ మొత్తం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు సూపర్విజన్ లో షూట్ చేయనున్నారు. అలాగే ఈ బోట్ సీన్ షెడ్యూల్ ను మే నుంచి జూన్ వరకు చేయనున్నారు. కేవలం ఒకే ఒక్క సీన్ కోసం ఇలా నెలల కొద్ది టైం అంటే ఆ సీన్ ను జక్కన్న ఎలా చెక్కబోతున్నాడో మీరే ఊహించుకోండి. గత షెడ్యూల్ తర్వాత మహేష్ బాబు అయితే ఇటలీ వెకేషన్ ఫినిష్ చేసి వచ్చేశాడు. మన జక్కన్న కూడా జపాన్ నుంచి తిరిగి వచ్చాడు. ప్రియాంక కూడా తన అమెరికా ట్రిప్ పూర్తి చేసుకుంది. ఇలా టీం మొత్తం తిరిగి సెట్ లోకి ఎంటర్ అయ్యే టైం వచ్చేయడంతో మేకర్స్ వారి కోసం భారీ సెట్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి జర్నీగా ఉండబోతుందట. అలాగే ఈ సినిమాకు కావాల్సిన విజువల్ స్కేల్ ను అందించడంలో నిర్మాత కేఎల్ నారాయణ పూర్తిగా సహకరిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందించనుండగా విజయేంద్ర ప్రసాద్ మరియు దేవకట్ట డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయానికి వస్తే జక్కన్న టార్గెట్ 2027 మార్చి 25 అని టాక్. అదే రోజున RRR రిలీజ్ అయి 5 ఏళ్ళు అవుతుంది. సో ఆ రోజునే రిలీజ్ చేసి స్పెషల్ సెలబ్రేషన్ చేసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి అండ్ టీం ఉన్నారట.